ఈరోజు ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు జూన్ 13వ తారీఖు. సో ముందుగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఇండియాకి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సిపిఐ డేటా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెగిటివ్గా ఉంది. సో ప్రీవియస్గా ఉండాల్సిందేమో 4.7 ఉంది. ఫోర్కాస్ట్ చేసింది ఏంటంటే 4.42 ఉంటుంది అట్లీస్ట్ అనుకున్నారు. బట్ సిపిఐ డేటా అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 4.25 రావడం జరిగింది. ఓవరాల్గా ఫండమెంటల్గా ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఉన్నదేమో 1.1, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసింది 1.8, బట్ రియాలిటీలో ఏంటంటే 4.2 రావడం అనేది జరిగింది. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అగైన్ ఏంటంటే ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ వచ్చేసరికి ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా 2 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి నెగిటివ్గా ఉంది. ఓకే, ఇక్కడికి సంబంధించిన యూఎస్కి సంబంధించిన డేటా రావడం జరిగింది. అండ్ బడ్జెట్ బ్యాలెన్స్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది యూఎస్కి సంబంధించి. ప్రస్తుతం ఏంటంటే ఇది న్యూట్రల్గా ఉంది అండ్ ఒక నెగిటివ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ పిక్చర్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇండియాకి సంబంధించిన ఈ యొక్క డేటా అనేది ఇక్కడ మొత్తం కూడా మనం ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు. ఇక ఏడిఆర్స్ విషయానికి వస్తే దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు అండర్ పర్ఫామ్గా ఉంది, అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళట్లేదు. -2.6% అనేది యూఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంకులో కూడా కొంత ప్రెషర్ కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్గా ఫ్లాట్గా ఉంది. ఇన్ఫోసిస్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి బ్యాంకుల్లో కొంత ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. ఐటీలో పాజిటివ్గా ఉంది, బ్యాంక్స్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఏడిఆర్స్. ఇండియన్ ఇండిసెస్ అండ్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ ఎక్కడ చూసినట్టయితే హాంకాంగ్ అండ్ చైనా, రష్యా అండ్ డౌ జోన్స్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డౌ జోన్స్ అయితే పెద్దగా నెగిటివ్గా లేదు, బట్ స్టిల్ ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నెగిటివ్ టు ఫ్లాట్ అనుకోవచ్చు. ఓవరాల్గా సెంటిమెంట్ అనేది మనకి ఇక్కడ బుల్లిష్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, జపాన్ ఏషియన్ మార్కెట్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. అండ్ నిఫ్టీ మనకు కావాల్సింది ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్ ఏమో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, మన నిఫ్టీ ఏమో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో డీవియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక ఎఫ్ఐఎస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జూన్ 12న 626 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్. డిఐఎస్ ఏమో 1793 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. స్లోగా ఏంటంటే ఈ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేశారో లేదో, మనకి ఎప్పుడైతే యుఎస్లో డెట్ సీలింగ్ అనేది సెటిల్ అయిపోయిందో అక్కడ నుంచి కూడా తగ్గుముఖం పట్టింది ఫండ్స్ అనేవి. అప్పటిదాకా ఏంటంటే చాలా అగ్రెసివ్గా వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఇన్ఫ్లో అనేది చాలా అగ్రెసివ్గా వచ్చినాయి 1000 కోట్లలో. దాని తర్వాత మనకి 100 కోట్లు అట్లా మైనస్ అది ఇది జరుగుతుంది. ఎనీహౌ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ కొంత ఎఫ్ఐఎస్ నుంచి అవుట్ఫ్లో అనేది స్లోగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే నెట్గా చూస్తే 1167 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ తగ్గింది అంటున్నాను. ఓవరాల్గా ఏంటంటే డిఐస్ స్ట్రాంగ్గానే డిఫెండ్ చేస్తున్నారు. డెల్టా కార్ప్, ఇండియా సిమెంట్, ఐఈఎక్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మొత్తం కూడా ఏంటంటే ప్రస్తుతానికి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. అదేవిధంగా ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఓకే, సో ఎనీహౌ దిస్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఒక బేరిష్ పిక్చర్ అనేది ఇస్తుంది. చూడండి, ఈ యొక్క 18,700 దగ్గర స్ట్రాంగ్గా కాల్స్ అయితే సెల్ చేశారు. దాని తర్వాత 18,800, 18,900 అండ్ 19,000 దగ్గర కూడా కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేశారు. సో ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పిక్చర్ అనేది కొద్దిగా అప్పర్ హ్యాండ్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ షిఫ్ట్ అబ్జర్వ్ చేయండి. షిఫ్ట్ అంటే నిన్న ఏదైతే జరిగిందో దాన్ని మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ మంది 18,500, 550, 18,600 పుట్లు అనేది ఎక్కువగా యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే దాకా కూడా ఉంచారు. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న డేటా అయితే కంప్లీట్గా ఏంటంటే బుల్లిష్ సైడ్ ఉంది. ఓవరాల్గా ఏం బేరిష్ సైడ్ ఉంది. నిన్న డేటా ఏంటంటే బుల్లిష్ అంటే ఏంటంటే కొద్దిగా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పాయింట్లు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే ఓకే, పుట్ సైడ్ ఏమో 213 కోట్లు ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది టోటల్గా
కాల్ సైడ్ వచ్చేసరికి 274 ఉంది, అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ. అందుకని మనం ఓవరాల్గా ఇక్కడ -60 crores రెడ్లో చూపిస్తుంది, అంటే ఇది బేరిష్నెస్ అనమాట. దాని తర్వాత మనకి టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అనేది చూడండి, ఇదేమో కంప్లీట్ ఎక్యుములేషన్ ఓవరాల్గా జరిగింది. బట్ చేంజ్ అంటేనేమో నిన్న జరిగిందేమో బుల్లిష్ పొజిషన్ ఉంది. స్లోగా ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా బేరిష్ నుంచి బుల్లిష్కి అనేది షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా వాల్యూ ప్రకారం చూసుకున్నట్టయితే బుల్లిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏమో 47 crores ఉంది, బేరిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏమో 2.44 crores ఉంది. ఎనీహౌ చేంజ్ మనం చూసుకున్నట్టయితే బుల్లిష్ పొజిషన్స్ క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఓటీఎం కాల్స్ అనేది అబ్జర్వ్ చేస్తే టోటల్ ఓటీఎం ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి బుల్లిష్నెస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే కాల్స్ అండ్ పుట్స్ టోటల్గా చూసుకున్నట్టయితే -6.46 ఉంది. బట్ చేంజ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కంప్లీట్గా ఏంటంటే బుల్ సైడ్ అనేది రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే అక్కడ పుట్స్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూస్తుంది ఏంటంటే అది ఓటీఎం. అదేవిధంగా ఇన్ ద మనీ ఆప్షన్స్ కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇన్ ద మనీలో కూడా మనకు టోటల్గా ఏంటంటే బుల్లిష్ చేంజ్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఇన్ ద మనీలో స్టిల్ ఏంటంటే బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది, కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉంది డేటా. ఓవరాల్గా ఏంటంటే షిఫ్ట్ అనేది అయితే బుల్లిష్ సైడ్ అనేది ఓవరాల్గా కనిపిస్తుంది యాజ్ పర్ ద డేటా. ఓకే, సో ఎనీహౌ మన SGX నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతానికి మనకి నిఫ్టీ అనేది 18,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే విక్స్ అనేది 1% అనేది పెరిగింది. సో ప్రస్తుతం అయితే విక్స్ కూల్ ఆఫ్లో ఉంది. విక్స్ రైజ్ అయితే కానీ మనకి ప్రీమియమ్స్ అనేది పెరగవు. అండ్ మీన్ వైల్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. డైలీ టైం ఫ్రేమ్లో చెప్పాలి అంటే స్లోగా మూవ్ అవుతున్నాయి అప్ సైడ్ డైలీ టైం ఫ్రేమ్లో. దట్ ఈస్ గుడ్. యుఎస్ మార్కెట్స్ స్లోగా. దాని తర్వాత మన SGX నిఫ్టీ ఎక్కడ ఉంది అనేది చూద్దాం. అండ్ ప్రీవియస్గా 2 days నుంచి మార్కెట్ అనేది సెల్లింగ్ అనేది వచ్చింది. బట్ ఆ సెల్లింగ్ అయితే స్టేబుల్ అవ్వలేదు. ప్రస్తుతానికి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 18,863 అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ SGX నిఫ్టీలో. అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా 2 days సెల్లింగ్ జరిగింది. సెల్లింగ్ జరిగిన తర్వాత ఈ లో అనేది బ్రేక్ చేయలేదు, ఇమీడియట్గా ఏంటంటే యూ టర్న్ అనేది తీసుకున్నారు. ఎనీహౌ మన నిఫ్టీ అనేది చూసుకుంటే 18,600 దగ్గర ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఇది కూడా యూ టర్న్ తీసుకునే స్కోప్ ఉంది యాజ్ పర్ ద SGX నిఫ్టీ. సో 18,753 అనేది మనకి SGX నిఫ్టీ. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,600 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి 150 పాయింట్లు పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు ఇండియా అనేది. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా న్యూట్రల్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా సరే మన ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి ఓవరాల్గా. దట్ ఈస్ దేర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.